జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు జరగకపోయింది. కాలంలో జరిగిన సంగతి ఏంటంటే ప్రత్యక్షమయ్యాడు. నోవాహుడు విషయాలు అన్ని కూడా చెప్పాడు. నోవాహు రాబోతుంది. యూ హ్యావ్ టు వార్న్ ద సొసైటీ. ఈ సమాజం అంతటి నీవు ప్రకటించు. నా పక్షాన ఈ వర్తమానం చేయదు. ఒకవేళ ఈ వార్తలు విని కనుక నీ దగ్గరికి వస్తే ఊళ్ళో వాళ్ళని భద్రత చేయి. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే లెట్ దెమ్ బి లైక్ దట్, వాళ్ళు అలాగే ఉందని అని చెప్పాడు. ఆ దేవుడి నుంచి పొందుకున్న వర్తమానం ఏదైతే ఉందో గడగడ వణికాడు, విధేయుడయ్యాడు. విధేయుడై మొట్టమొదట తన కుటుంబానికి ఆ వర్తమానం అందించాడు. ఎప్పుడైతే కుటుంబానికి వర్తమానం అందించాడో భార్య, పిల్లలు, కుటుంబం అంతా కూడా ఆ ఓడలోకి వాళ్ళు ప్రవేశించినప్పుడు దేవుని వాక్యం చూస్తున్నాం. అదే వర్తమానాన్ని తీసుకెళ్లి ప్రజలకు అందించాడు. ఎలా ఉన్నారంట? తిరుగుతూ త్రాగుతూ. అంటే నోవాహు కాలం ఎలా ఉందో ప్రజెంట్ లైక్ దట్. ఎందుకంటే డబ్బు విపరీతంగా వెళ్ళిపోతుందండి. జలసలకి తక్కువ లేదండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, జల్సా వేయడం తప్పు కాదు. దేర్ ఈజ్ అన్ ఆర్డర్, ఒక క్రమం ఉంది. కానీ నాటి సమాజం ఏ విధంగా దేవుని క్రమము తప్పి దేవుని పాత్రలయ్యారో నేటి సమాజం కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తుంది. జాగ్రత్త సుమా. కానీ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప తల్లి ఏంటంటే మనము మన కుటుంబాలు దేవుని నీతి కలిగి ప్రవర్తించ బాధ్యులమై ఉన్నాము. అబ్రహాము తన పిల్లలకు నీతి నేర్పాడు. ఆ తర్వాత కూడా వెళ్ళిపోయింది. నోవాహు ఓడలో తన కుటుంబాన్ని భద్రపరుచుకున్నాడు. కుటుంబం రక్షించబడింది, నీతిమంతులు అయ్యారు. మరి మనం కూడా రక్షించబడ్డాం, నీతిమంతులం అయ్యాం. మన పిల్లలు ఎక్కడ? ఒకసారి ఆలోచన చేస్తే మంచిది. పిల్లలకి ఆస్తులు ఇవ్వచ్చు, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, పిల్లలకి